ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ హైదరాబాద్ హౌస్ లో అధికారిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ, ఇంధన సహకారం, ప్రాంతీయ భద్రత, దీర్ఘకాలిక ఆర్థిక భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై వీరి మధ్య చర్చ జరుగుతోంది. సమావేశం అనంతరం ఇరు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. అనంతరం పుతిన్ వాణిజ్య పెట్టుబడుల బలోపేతం లక్ష్యంగా జరిగే ఒక బిజినెస్ కార్యక్రమంలో పాల్గొంటారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హైదరాబాద్ హౌస్ లో సమావేశమయ్యారు. భద్రత, దీర్ఘకాలిక ఆర్థిక భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై వీరి మధ్య చర్చ జరుగుతుంది. అనంతరం ఇరు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ప్రస్తుతం ఎక్కడి వరకు వచ్చింది వ్లాదిమిర్ పుతిన్ పర్యటన? ఇక్కడ అంటే ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్ హౌస్ దగ్గరే ఇప్పుడు ఉన్నాము మనం. ప్రస్తుతం అంతా కూడా హై సెక్యూరిటీ ఉండేటటువంటి పరిస్థితి. 5 అంచెల ఏదైతే భద్రతా వ్యవస్థ మధ్య కూడా ఢిల్లీ అంతా కూడా మొత్తం నగరం అంతా కూడా సెక్యూరిటీతో ఉన్నటువంటిది. అయితే ఒకవైపు ఏదైతే మనకు లోపల హైదరాబాద్ హౌస్లో దాదాపు 12 గంటల సమయంలో ఇక్కడ హైదరాబాద్ హౌస్కి చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే 2వ రోజు పర్యటన పుతిన్ పర్యటన, అయితే ముఖ్యంగా 4 సంవత్సరాల తర్వాత ఏదైతే పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం మొట్టమొదట రాష్ట్రపతి గౌరవార్థంగా రాష్ట్రపతి భవన్లో ఏదైతే గౌరవ వందనానికి రాష్ట్రపతి అంటే ఇటు భారత రాష్ట్రపతి తర్వాత ఇక్కడ రష్యాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు పుతిన్ అంటే గౌరవార్థం కూడా లోపలికి ఆహ్వానించడము, తర్వాత దీనికి సంబంధించినటువంటిది 21 తుపాకులతోటి గౌరవార్థము గౌరవ వందనాన్ని స్వీకరించినటువంటిది కూడా ముఖ్యంగా అంటే ఈరోజు ఉదయం జరిగినటువంటి ఏదైతే కార్యక్రమంలో అటు రష్యాకు సంబంధించినటువంటి అధికారులు దాదాపు పుతిన్ వెంపడ 7 అంటే క్యాబినెట్కి సంబంధించినటువంటి 7 మంత్రులు కూడా భారత్ పర్యటనకు వచ్చారు. దాదాపు 25 మందితో కూడినటువంటి భారత పర్యటనకు అధికారులతో 2 రోజుల పర్యటన నిమిత్తం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఉదయం ఏదైతే రాష్ట్రపతి భవన్లో గౌరవ వందనం స్వీకరించిన తర్వాత అక్కడి నుంచి ఏదైతే మనకు రాజ్ఘాట్కు వెళ్ళారు. రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ అక్కడ రాజ్ఘాట్కి సంబంధించినటువంటి అక్కడ మహాత్మా గాంధీకి నివాళులర్పించి ప్రత్యేకంగా అక్కడ ఒక 20 నిమిషాల పాటు ఇటు ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత పుతిన్ ఇద్దరు కూడా అక్కడ అధికారులతో పాటు కూడా అక్కడ రాజ్ఘాట్ దగ్గర ఉండడం జరిగింది. 20 నిమిషాల పాటు అక్కడ జరిగింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ హౌస్కి చేరుకోవడం జరిగింది. హైదరాబాద్ ఇక్కడ హౌస్కి దాదాపు 12 గంటల సమయంలో దాదాపు ఇక్కడ మనం చూస్తున్నాము విదేశీయులు కూడా చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇక్కడ రష్యాకు సంబంధించినటువంటి అనుకోవచ్చు, యూకేకి సంబంధించింది అనుకోవచ్చు, హై సెక్యూరిటీ ఉండేటటువంటి రక్షణ వలయంలో ఉండేటువంటిది. ఇక్కడ ఎవరు కూడా అంటే ముందుకు వెళ్ళలేనటువంటిది కొన్ని రూట్ మ్యాప్స్ ఇచ్చారు. ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపు 7 గంటల నుంచి కూడా ఢిల్లీ అంతా కూడా మొత్తము భద్రతా వలయంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ అంతా కూడా సెక్యూరిటీ అంటే కొన్ని రూట్లను మాత్రమే ఓపెన్ చేశారు. ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఏదైతే వాహనాలకు అవతల సైడ్ మనకు హైదరాబాద్ హౌస్ దానికి లిమిటేషన్స్, ఎందుకంటే లోపల ఉండేటటువంటి సెక్యూరిటీ అనుకోవచ్చు. లోపలికి అంటే అటువైపు వెళ్లకుండా కూడా ఇక్కడ వరకే మొత్తం అంతా కూడా సెక్యూరిటీని నిలుపుదల చేశారు. కొద్దిసేపట్లో లోపల ఏదైతే మనకు ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత పుతిన్కి సంబంధించినటువంటి హైదరాబాద్ హౌస్లో జరిగేటటువంటి చర్చలు చాలా కీలకం. వాణిజ్యపరమైనటువంటి చర్చలు అనుకోవచ్చు, రక్షణపరమైనటువంటి చర్చలు అనుకోవచ్చు, ఫార్మాకు సంబంధించినటువంటి చర్చలు చాలా కీలకం. ఇందులో అంటే ఈ సమావేశాలు ఏదైతే మనకు కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ మీడియా ముఖంగా కూడా ఇరు దేశ అధ్యక్షులు కూడా మాట్లాడనున్నారు. దీనికి సంబంధించినటువంటి ముందుగానే హైదరాబాద్ హౌస్ లో జరిగేటటువంటి చర్చలు అనంతరం ఇక్కడి నుంచి హైదరాబాద్ హౌస్ తర్వాత ఏదైతే రాత్రి ప్రత్యేకమైనటువంటి ప్రైవేట్ విందు ఇవ్వడం జరిగింది. క్లోజ్ డోర్ లో ఏదైతే కీలకంగా జరిగినటువంటి వ్యాపార లావాదేవీలు అంటే ఇటు వ్యాపారపరమైనటువంటి అనుకోవచ్చు, రక్షణపరమైనటువంటి అనుకోవచ్చు, దాదాపు 1,25,00,00,000 సంబంధించినటువంటి ఏదైతే ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ఏదైతే అంటే అనేక
విదేశాంగానికి సంబంధించినటువంటి అంటే ఇరు దేశాల మధ్య జరిగినటువంటి సంబంధాలకు అనుకోవచ్చు. తర్వాత దాదాపు నిన్న రాత్రి జరిగినటువంటి కోల్డ్ వార్ అంటే కోల్డ్ ఏదైతే డోర్కి సంబంధించినటువంటి ఇరు దేశాల మధ్య జరిగినటువంటి చర్చల ఫలితమే ఈ రోజు మనకు హైదరాబాద్ హౌస్లో జరిగేటటువంటి కీలకమైనటువంటి చర్చలు. తర్వాత అంటే మధ్యాహ్నం ఇక్కడి నుంచి కూడా మనకు భారత్ మండపంలో అనేక బిజినెస్కి సంబంధించినటువంటి కూడా కీలకమైనటువంటి ఇక్కడ అంటే అధికారులు అనుకోవచ్చు, వ్యాపారానికి సంబంధించినటువంటి కూడా కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు కూడా ఈ భారత్ మండపంలో కూడా సమావేశం కాబోతున్నారు. ఇది దాదాపు మనకు 3 గంటల నుంచి కూడా ప్రారంభమవుతుంది. కానీ లోపల హైదరాబాద్ హౌస్లో జరిగేటటువంటి ఏదైతే చర్చలు ఇక్కడ మనకు రక్షణ పరంగా అనుకోవచ్చు, తర్వాత ఇటు అనుపరమైనటువంటి కూడా కొన్ని సంతకాలు కూడా జరుగుతున్నాయి అన్నటువంటిది మాత్రము సమాచారం అందుతుంది. కానీ ఇక్కడ జరిగేటటువంటి ఏదైతే హైదరాబాద్ హౌస్లో జరిగేటటువంటి చర్చల అనంతరం ఇక్కడ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే ప్రత్యేకమైనటువంటి విందునిస్తున్నారు, అనంతరము భారత్ మండపంలోకి అక్కడ వాణిజ్యపరమైనటువంటి అక్కడ కూడా కొంత సమావేశాలు ఉన్నాయి. అటు నుంచి మనకు రాష్ట్రపతి ప్రత్యేకంగా కూడా విందును కూడా ఏర్పాటు చేశారు. అనంతరము ఇక్కడ నుంచి కూడా బయలుదేరేటటువంటి అవకాశం ఉంది. కానీ ఏదైతే రాత్రి ఇచ్చినటువంటి విందులో అంటే ప్రత్యేకంగా విందులో మాత్రము ఇక్కడ అంటే మనకు రష్యాకు సంబంధించినటువంటి పుతిన్కి కూడా చాలా కొన్ని మాత్రమే ఇష్టము. అందులో అల్లం టీ అన్నటువంటిది ఆయనకి చాలా ఇష్టము. దానిని గుర్తుగానే ప్రధాని నరేంద్ర మోడీ స్పెషల్గా దాన్ని చేయించారు అన్నటువంటిది మాత్రం ఇక్కడ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ప్రధాని ఇచ్చినటువంటి ప్రైవేటు విందులో మాత్రము మనకు ఇక్కడ రష్యా భాషలో ఏదైతే ఇక్కడ భగవద్గీతకు సంబంధించినటువంటి ఒక పుస్తకాన్ని కూడా బహుమానంగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక గిటార్ని కూడా ఒక బహుమానంగా ఇక్కడ అంటే ఇచ్చినటువంటి పిక్స్ చూడవచ్చు. చాలా ఆప్యాయతతో దాదాపు 2 గంటల పాటు జరిగినటువంటి సమావేశం. ఈ సమావేశానికి మాత్రము రాత్రి జరిగినటువంటి సమావేశము క్లోజ్ డోర్ సమావేశమే. ప్రపంచమంతా కూడా ఏ అంశాలపై దీనిపై చర్చించారు అన్నట్టుపైనే చాలా ప్రధానమైనటువంటి చర్చ నడిచింది. అటు ఆహ్వానించిన సమయంలో కూడా ఒకే వెహికల్లో ఉండడము, అది ఒక ఫార్చునర్ కారుకు సంబంధించినటువంటిది. ఆ ఫార్చునర్ కారు ఎవరిది అన్నది కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కూడా ఒక ట్రెండింగ్లో ఉన్నటువంటి విషయం. అది మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక ఆర్మీ ఆఫీసర్కి సంబంధించినటువంటి వెహికల్ అతడు. అది దాదాపు 2024లో దాన్ని రిజిస్ట్రేషన్ చేశారు. కానీ ఫార్చునర్ ఒక నార్మల్ కార్లో ఇద్దరు కూడా ప్రయాణించినటువంటిది మాత్రము చాలా అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా చూశాయి. 3 నెలల్లో ఇరు దేశాలకు సంబంధించినటువంటి అటు వ్లాదిమిర్ పుతిన్ కానీ ఇటు నరేంద్ర మోడీ కానీ ఒకే వాహనంలో ప్రయాణించడమే వీరి స్నేహానికి ఒకటి మచ్చుతునక అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకు ఏదైతే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటిది అటు చైనా కానీ పాకిస్తాన్ కానీ ఇటు చాలా ప్రపంచ దేశాలన్నిటి కూడా ఈ సమావేశం పైనే దృష్టి పెట్టాయి. ప్రస్తుతానికి మనకు ఏదైతే హైదరాబాద్ హౌస్కి సంబంధించినటువంటి ఇక్కడే హై సెక్యూరిటీ మధ్యలో అటువైపు కూడా ఎవరిని కూడా రానివ్వకుండా ఒకవైపు మాత్రమే రోడ్డుని ఓపెన్ చేశారు. ఇక్కడ జరిగేటటువంటి ఏదైతే సమావేశం అనుకోవచ్చు, కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి మనకి మూమెంట్ ఉంటుంది. కేవలం ఈ రోడ్డు మాత్రమే ఓపెన్ చేశారు. అటువైపు అంతా కూడా క్లోజ్ ఉంది. అంటే చాలా ట్రాఫిక్ రూల్స్ మధ్యలో ఇక్కడ ఈ రోజు మాత్రం ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవము. కానీ ఒక ముఖ్యమైనటువంటి దేశాధినేత ఇక్కడికి రావడం అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ కళ.